सिद्धि अर्थम मम गृहे समस्तविध द्वारदोष कुड्यदोष गवाक्षदोष मनो आह्लाद पूर्वक निवास वैराग्य स्वामी श्री धर्मशास्त्र प्रीतिकर नानाविध अभिषेक पदार्थेन अभिषेक पूर्वक पूजनंच अन्योन्य भक्तजन ब्राह्मण बंधुजन सहकारेण संभवद्भिः ओम भूः అంటే నేను చెప్పని కూడా ఉన్నట్టే నువ్వు కాన్సంట్రేషన్ అంటే బాగా చేస్తుంది ఓం భూః ఓం భూః యజమానస్య మనోభీష్టబలస్యే प्रजापति रतिरतिपति महीमहीपति महालक्ष्मी महागणपति रुद्यामोदक समृद्धि प्रमोदक कांति सुमुख मदनावती विद्रुमुख मदद्रवाम अविघ्न द्राविणी विघ्नकर्ता नमस्तारा शंकरदे भद्रकाली वीरभद्र समेत लंबोदराय दशदिक्पति वंदिताय सुब्रह्मण्याय महाविष्णवे महारुद्राय महाशक्ते पंचब्रह्ममय स्फूर्ते पूर्णपुष्कलांबादमेत श्री धर्मशास्त्रे ओम द्रीं ह्रीं क्लीं ग्लौं गंगणपते नमस्ते ओम कद्रुद्राय प्रदेश अक्षतान् समर्पयामि రెండు దిక్కుల आवाहनार्थे रत्नखचिते सिंहासनं समर्पयामि पादारविन्दयो सहस्रपयामि ओम अभिषेकः मल्लिनी ओम या फलमिर्याबला पुष्पाया पुष्पकाभ्यां नमः अभिषेक स्नानं समर्पयामि अभिषेक स्नानं समर्पयामि तेल्ल फूल चावल फूल नहीं ओके ठीक है नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूम्रकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम जयरंभाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम कुमारगुरुवे नमः ओम ईश्वरपुत्राय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नायक विनायक वेगमेरावैया नीकोरके जगमंता वेजनुले मैया मंगलहारति गुणमैया अंदरू निन्नु मुंदु कोलची पोंदेनु लाभमु सकल जगमुलु सृष्टिकर्तరందరూ నిన్నేరవయ్యా మంగళహారతి గుణమయ్యా नायक विनायक वेगमेरावैया नी कोरगे जगमंता वेचनुलेवैया मंगलहारति गुणवैया जननी स्वामी टेंपल नैति मूल चिन्ह गणपति विग्रह
ఆ పీఠానికి నైరుతి మూలలో ఉన్నటువంటి గణపతి ఉన్నటువంటి స్వామి ఎవరికి అంటే కన్నిమూల మహాగణపతి భగవానే. ఓకేనా? సందేహం తీరిందా? స్వామి మోదకం సదా విముక్తి వినాశితే వినాయకం महागणेश समाहितायुराष्ट्रभूति శరణమయ్యప్ప. ఇప్పుడు సుబ్బరావు స్వామి రావాలి అంటే కూడా అందుబాటులో ఇంకా సుబ్బరావు స్వామి ఇంత దొడ్డున్నాడు ఎంత అనేటి వాళ్ళు అంటారు కదా. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం స్టేజ్ మీద కూర్చున్నా ఇంకా అనేక రకాల భగవంతుని అవకాశం ఇచ్చాడు. అవన్నీ నేను చెయ్యాలి, చేసి అమ్మ సాములకి వెనుకకు రండి. ఓం శ్రీ స్వామి ఓం కన్యముని ఓం వల్లి దేవ సుబ్రహ్మణ్య స్వామి ఓం మాలికా పురోధమ మంజు మాతాయే స్వామి.
జగాలు ఏలే కన్యమూల గణపయ్య మొదటి పూజ చెయ్యకుంటే నీకు కోపమయ్యా శరణు గణేశ శరణాలయ్యా ముప్పు తిప్పలెన్ను పెట్టి మురిసిపోతావయ్యా శరణు గణేశ శరణాలయ్యా మొదటి పూజ చెయ్యకుంటే ఎన్ను పెట్టి మురిసిపోతావయ్యా శరణు గణేశ శరణాలయ్యా ఓం కన్యామూలమా గణపతి భగవానే శరణమయ్యప్ప దేవ సుబ్రహ్మణ్య స్వామి శరణమయ్యప్ప ओम कन्या मूलगा महागणपति भगवानी శరణమయ్యప్ప ओम श्री स्वामी శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప हल हल बोल जगदम्बे मात की जय बोल जगदम्बे मात की जय ఎర్రా ఎర్రా चंदन को हरमरा नरमुर्गा चंदन को हरमरा नरमुर्गा बालकावड़ी पन्नीरु कावड़ी बालकावड़ी पन्नीरु कावड़ी बालकावड़ी पन्नीरु कावड़ी बालकावड़ी पन्नीरु कावड़ी मलनि मले मुर्गा मुर्गा मलनि मले मुर्गा मुर्गा मलनि मले कोवेल रे बालकावड़ी मलनि मले कोवेल रे बालकावड़ी हल हल अपनी కన్నుల్లో నా స్వామిది కరుణ రూపము గుండెది గురుని రూపము
గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముందై ఎదుగుతున్నప్పుడు మాసాలో నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను గడుపులో ఉన్నప్పుడు అమ్మాయిగా నేను గడుపులో అమ్మాయిగా నేను గడుపులో కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు చుమ్మనిచ్చి కొంతలోగాన్ని చూపెట్టి వచ్చిన శివమూలి సుమ్మ సింధునమ్మ సచ్చిన శివమూలి సుమ్మ సింధునమ్మ సచ్చిన శివమూలి సుమ్మ సింధునమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా ఎన్ని జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామములు తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా అమ్మనైనా అమ్మ పాట వింటే జీవాలి తై పాట పాటకు మొదటి ఆది గురువమ్మ మంచి మాట చెప్పే బంగారు బొమ్మ 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి పడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపి పడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపి పడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపి నా బాలు నేర్పి 1 2 చదివి వయసుతో పాటు పెరుగుతున్న తీరునము తీరునా అమ్మాయినా స్వామి बोल बोलो शंकर भगवान की కొండపై నివాసం ఉండే భోలా మల్లన్న ఎన్ని కొండపై నివాసం ఉండే భోలా మల్లన్న శ్రీశైల మల్లన్న భోలా మల్లన్న శ్రీశైల మల్లన్న ఒక పక్కన గణపయ్య మరుపక్కన మురుగయ్య ఇద్దరి కొడుకుల శ్రీశైలం తలపైన గంగమ్మ పక్కనేమో గౌరమ్మ శ్రీశైల మల్లన్న భోలా మల్లన్న శ్రీశైల మల్లన్న భూవల మల్లన్న మెడలో రాముల మల్లన్న కైలాసమే కాపురమ శ్రీశైలం సింహవారమ పులి చర్మం ధరించి భిక్షాటన చేసిందివయ్యా పులి చర్మం ధరించి భిక్షాటన చేసిందివయ్యా నల్ల కాటిలో నివాసం ఉండే విభూతి మల్లన్న నల్ల కాటిలో నివాసం ఉండే విభూతి మల్లన్న భోలా మల్లన్న శ్రీశైల మెడలో రాముల మల్లన్న కైలాసమే కాపురమ శ్రీశైలం సింహద్వారమ కైలాసమే కాపురమ శ్రీశైలం సింహద్వారం ఎండి కొండపై మెడలో నాగుల మల్లన్న మెడలో నాగుల మల్లన్న మెడలో నాగుల మల్లన్న మెడలో నాగుల మల్లన్న బోల్ బోలో శంకర్ భగవాన్ की రగదగ మెరిసే లైట్ వెలుగులు గని ధర్మాశాలలు వెలిసే గని ధర్మాశాలలు వెలిసే గాలి గోపురం గరుడ స్తంభము రగదగ మెరిసే లైట్ వెలుగులు గని ధర్మాశాలలు వెలిసే గని ధర్మాశాలలు వెలిసే గని ధర్మాశాలలు కోటి దేవత
శివుని సంతులు లేసి నీకు నాట్యము చేయగా శివశంకరుని చిన్ని తనయుడయ్యా మల్లన్న స్వామి కలిసిన గారి తల మీద కొడుకయ్యా మల్లన్న స్వామి శ్రీశైలవాసుడు వెలిసిందో ఆ కుమరవెల్లిలో దేవుడు నిలుచెందో అందాలలో ఆ కుమరవెల్లిలో దేవుడు నిలుచెందో అందాలలో స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి చప్పట్లు కొట్టదు కదా చప్పట్లు కొడితే హనుమంతుని చూపిస్తా అంటున్నా పాట అయిపోయే లోపు హనుమంతుని చూపిస్తా నేను అరే బాబు మే గుంగురు బాబుకే నాదే బాబు మే గుంగురు బాబుకే నాదే బాబు మే గుంగురు బాబుకే నాదే దునియా దిలా మజమా
సప్పట్లు మధ్య కొడతలేరు నేను చెప్పినట్టు. ఇప్పుడు కాదు పాట మధ్యలో సప్పట్లు కొట్టుర్రి. హనుమంతుడు వచ్చింది కదా, నెక్స్ట్ ఏ దేవుడిని కావాలి ఇప్పుడు? శివుడు అంటే కొద్దిగా ఇప్పుడు బిజీ ఉంటాడు కైలాసంలో, పిలిపిస్తా చెప్తా. మీరు అప్పలోపు సప్పట్లు కొట్టాల. స్వామియే అమ్మ స్వాములకు చెప్తలేను, అయ్యప్ప స్వాములకు కూడా చెప్తున్నా. స్వామి శరణమయ్యప్ప, మనకు అయ్యప్పను కూడా తీసుకొస్తా. స్వామి శరణమయ్యప్ప మీరు సప్పట్లు కొడితేనే స్వామియే. స్వాములందరూ భక్తి ఎంకొచ్చారండి. ప్రియ స్వాములు వస్తున్నారు. స్వాములందరూ దయచేసి స్వాములకు ప్రయారిటీ ఇద్దాం. స్వాములందరూ బుద్ధి ఎంకం జరగండి. ముందున్న సివిల్ స్వాములు ఏమనుకోకండి. స్వామి ఏ శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం అభిషేక ప్రియనే స్వామి శబరిగిరిపై వెలిసినాడే చందమామ. శరణమయ్యా శరణమయ్యా శరణమయ్యప్ప స్వామి శబరిగిరిపై వెలిసినాడే చందమామ. చిన్ని గణపతి ముద్దుల తమ్ముడే చందమామ స్వామి ఐదు కుండల దాగాడే చందమామ. ఏ చందమామ 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 స్వామి శబరిగిరిపై వెలిసినాడే చందమామ. మెడలో గంట ధరించినాడే చందమామ స్వామి పాము పడగల చేయించినాడే చందమామ. చందమామ స్వామి శబరిగిరిపై వెలిసి పాలు ప్రేమతో చందమామ స్వామి రావే చందమామ. ఏ చందమామ 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 స్వామి శబరిగిరిపై వెళ్తామా. పాలలు దీక్షలు చేసి శబరి కొండకు బయలుదేరామే చందమామ. ఏ చందమామ స్వామి శబరిగిరిపై వెలిసినాడే చందమామ. స్వామి శరణమయ్యప్ప. నిన్ను నమ్మి ఇంట నిలుపుకున్న స్వామి బాధలన్నీ నీకు చెప్పుకున్నా. దిక్కులే కదండి ఉండకుతున్నా శరణమంటూ వేడుకున్నా. అయ్యప్ప శరణు ఘోష చెప్పుతున్నా. నీకన్నా నాకింక దిక్కెవ్వరూ లేరు. గుండెల్లో గుడి గడుపుకున్నా. చేతులెత్తి మొక్కుతున్నా. అయ్యప్ప బాధల పొరబెట్టుకున్నా. కంటి నిండా దుఃఖం ఉన్నా గాని స్వామి మనసారా మొక్కుతున్నా. అడుగడుగున ఎన్నో అవమానాలయ్యా
దిక్కులేని వాడనయ్యా మనసు నిండా చెప్పలేని పనయ్యా దిక్కులేని వాడనై దినమంతా నీ ధ్యాసలో గడుపుకుంటూ ఆనందపడుతున్నా అయ్యప్ప అయ్యాను మాటలన్నీ మర్చి భక్తితో నేను భజన చేసి మురిసిపోతీనయ్యా ఎవరున్నా లేకున్నా గానీ నీ ఉంటే చాలు అయ్యప్ప స్వామి ఎవరున్నా లేకున్నా గానీ నాకు నీ ఉంటే చాలు అయ్యప్ప స్వామి ఊపిరున్నంత వరకు అయ్యప్ప నీ నామము నేను మరవాలయ్యా స్వామి సేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప బాధతో మొరబెట్టుకున్నా కంటి నిండా దుఃఖమున్నా గానీ స్వామి మనసారా మొక్కుతున్నా సేతులెత్తి మొక్కుతున్నా అయ్యప్ప బాధతో మొరబెట్టుకున్నా కంటి నిండా దుఃఖమున్నా గానీ స్వామి మనసారా స్వామిని చూడాలని ఎంత తపన పడతాడో మరి ఈ పాట రూపంలో మనమందరూ చప్పట్లు కొడుతూ అయ్యప్పని స్వామి స్వాములందరూ ఒక ఆపై బాంధవనే గాలిలోన దీపమోలే వెలుగుతున్న ప్రాణములదయ్యా అది ఆరిపోయి నా మనసులో నామని కంటని రూపం నిలుపుకుంటేనయ్యా నా మనసులో నామని కంటని రూపం నిలుపుకుంటేనయ్యా నా కంఠంలో ఈ జీవమున్నంత వరకు నీ సేవ చేతునయ్యా గాలిలోన దీపమోలే వెలుగుతున్న ప్రాణములదయ్యా అది ఆరిపోయిన పోయప్ప నిన్ను చూడాలనుందయ్యా కన్న తల్లి కండ్రి కండి పాపిష్టిదయ్యింది నీ వాడనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నా దేహమే కాదా నీ కాషాయం నా ఆత్మానే నీ జ్యోతి రూపం నా దేహమే కాదా నీ కాషాయం నా ఆత్మానే నీ జ్యోతి రూపం నా శ్వాసనే స్వామి నీ రుద్రాక్షమాల 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 నా బ్రహ్మచర్యానే నీకు తోరణమాల నా బ్రహ్మచర్యానే నీకు తోరణమాల ఈ దీక్షణ జగతిలో చాలా గొప్ప ఎవరు లేరు నాకు నువ్వు తప్ప ఈ దీక్షణ జగతిలో చాలా గొప్ప ఎవరు లేరు నాకు నువ్వు తప్ప కను నీ వాడనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ వాడనుకోని దరి చేర్చుకో అయ్యప్ప నీ భక్తుడనని నన్ను కాపాడుకో అయ్యప్ప నీ భక్తుడనని నన్ను కాపాడుకో అయ్యప్ప స్వామి స్వామి హరిహర సుతనే ఈ పంచామృతాలతోటి అభిషేకం చేస్తే రెండు రకాలు ఓ అమ్మ పంచామృతాలతోటి అభిషేకం చేస్తే
రెండు రకాలు. చాలా గుర్తుపెట్టుకునే విషయం చెప్తున్నారు. శివాలయం పోతాం, లేదా వెంకటేశ్వర స్వామి ఆలయం పోతాం, రామాలయం పోతాం, అక్కడ శిలా విగ్రహాలు ఉంటాయి. శిలా విగ్రహాలకు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, శర్కర వీటన్నిటితో చేస్తే ఆ రాయి గట్టిగా అవుతుంది. అంటే ప్యూర్ ఆవు పాలు అయితే, చక్కీస్ పౌడర్ అయితే కాదు, నిజమైన ఆవు పాలు అయితే ఆ రాయి గట్టి పడుతూ ఉంటుంది. ఇక్కడ పంచలోహ విగ్రహానికి మనం అభిషేకం చేసి తీసుకుంటే శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ ఈ పంచధాతువులు, పంచేంద్రియాలు, పంచధాతువులు మనకు కూడా ఉన్నాయి. ఐరన్ తగ్గింది అంటాడా లేదా? డాక్టర్ అంటాడా లేదా? కాళ్ళకు వస్తే కొద్దిగా ఐరన్ టాబ్లెట్స్ వాడు అంటాడు. బంగారం కూడా మన శరీరంలో ఉంటుంది, వెండి శరీరంలో ఉంటుంది, ఇత్తడి ఉంటుంది, పంచలోహాలు మన శరీరంలో ఉంటాయి. పంచధాతువులతో సిద్ధమైన ఈ అయ్యప్ప మూర్తి నుంచి ఈ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర, ఈ పంచామృతాలన్నీ పోస్తే ఏమవుతుంది? శరీర శుద్ధి జరుగుతుంది. ఈ సైంటిఫిక్ రీజనే మీరు తెలుసు. ఇవాళ రేపు నేను చెప్పింది నమ్మకం, యూట్యూబ్ కొట్టండి, మీకు రీసెర్చ్ వస్తుందా లేదా? అనవసరమైన కొడతారు. ఈ పంచామృతం ఎప్పుడు ప్రసాదంగా మారుతుంది? పంచామృతం చేశాం. ఇప్పుడు పాపమాయ స్వామి చప్పట్లు కొట్టుండ్రి, పాట మధ్యలో చప్పట్లు కొట్టుండ్రి, అనుండ్రి అంటే అది ఇక ఇప్పుడు అనకూడదు. కానీ అందరు స్వాములు మాలలో విన్నారు కనుక ఏమని లేను. కానీ ఇట్లా కొట్టుడు, ఇట్లా కొట్టుడు, పక్క స్వామి అనకుంటే గిచ్చి అనిపివ్వండి, గిచ్చి అనిపివ్వండి. ఎందుకంటే ఇది అందరికీ ప్రసాదంగా తయారు. ఒక సుబ్బరావు స్వామి అంటే చిన్న ట్రాన్స్ఫార్మర్ ఇంట్లో పెట్టుకునే చిన్న బెడ్రూమ్ లో చిన్న బల్బు పెట్టుకుంటారు కదా, అంత మంత్రశక్తి మీ అందరిది కలిస్తే పెద్ద జనరేటర్ అయితే ఆ జనరేటర్ కాంతిలో మీ అందరికీ ఇది ప్రసాదంగా మారుతుంది. శబ్దంలో అంత గొప్పతనం ఉండదు. శబ్దంతో మనం అభిషేకం చేస్తే మనకేమైతుంది? ఆ వైబ్రేషన్స్ అన్ని మనకు పంచామృతంలో మారి మనం ప్రసాదంగా మారుతుంది. ప్రసాదంగా మారితే 41 రోజు తీర్థం తీసుకుంటే గ్లాసెడ్ కాదు, ఎట్లయినా సాయి చెప్పాడు పెద్ద బ్యాటరీ అవుతుందని తాగి, పెద్ద బ్యాటరీ అయితే 1000 వోల్టేజ్ అవుతుంది. అందరూ కూడా ఈ సామూహికంగా చేసే పూజలు ఏముంది అంటే, పాపం రాజస్వామిని రవితేజ స్వామి ఏం చేశాడు? పూజ చేద్దాం. నేను సుబ్బరావు స్వామిని పట్టుకొస్తా, పూజ చేద్దాం. మెల్లమెల్లె ముగ్గులు దింపి టెంట్ అన్నారు. ఇంత చేసే పెద్ద మండపం లేకుండా ఎట్లా ఉంటుంది? నాకు కనీసం నాకు అనుభవం. బల్లం తెప్పించారు, పల్లంగులు తెప్పించారు, దాని మీద బొగ్గులు పెట్టి ఊదు వేసేసరికి తెల్లారి దానికి తొర్రబడ్డాడు. అది వేరే వాళ్ళు, మాకు సెంటిమెంట్, నాకు బల్లనే కావాలి. చెప్తున్నా. అయితే పడి పూజ చేయాలి అంటే ఒక దీర్ఘ ఆలోచన కావాలి. దీర్ఘ ఆలోచన ఉంటే అద్భుతంగా పడి పూజ చేయొచ్చు. మరి భగవంతుడికి ఎంత చేసినా తక్కువ. మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఆ పాటలో అద్భుతమైన ఆర్ద్రత ఉంది. ఆ ఆర్ద్రతను వింటలేదు. ఆర్ద్రతను వింటే మీకు తెలుస్తుంది. మాల వేసుకున్నా స్వామి, నీ పని మాత్రం నేను చేస్తున్నా, నా పని మాత్రం నువ్వు చిత్తం పెడతలేవు అంటున్నాడు. అంటే నీకు నాకు కనెక్టివిటీ కలుగుతలేదు అనేది ఆర్ద్రత వస్తుంది. నా డ్యూటీ నేను చేసినప్పుడు నీ డ్యూటీ నువ్వు నాకు చేయాలి కదా అనే ఆర్ద్రత చూపిస్తున్నాడు. మరి మీ అందరికీ ఈయనకు ఒక 10 మార్కులు ఎక్కువ వేస్తామని. ఎందుకు తెలుసా? నాన్ స్వామిగా ఉండి
పూజ చేయడం నిజంగా అంటే పడి పూజ చేయడం, భిక్ష పెట్టడం. స్వాములకు భిక్ష పెట్టి పడి పూజ చేశాడంటే వారికి సముద్రం అంతా ఓపిక వచ్చినట్టే. మీ ఇళ్లలో చూడండి, ఇంకా వెనక ఇవన్నీ లేకుండే సుత్రీలే, మొలల్దే, అరటాకులే, ఇవి సరిపోవు. 40 అరటి చెట్లు తెచ్చినా ఇవి సరిపోవు, అవి సరిపోవు. ఏదో స్వాములు దుకాణం ఇబ్బంది పెట్టకపోతే ఇప్పుడు ఈజీ అయిపోయింది. డెకరేటర్కు ఫోన్ చేసుడు, భజనకు ఫోన్ చేసుడు, సుబ్బరావు పంతులకు ఫోన్ చేసుడు, ఇబ్బంది. అయితే ఇవన్నిటికన్నా ఎక్కువ భగవంతునికి కావాల్సింది మనస్సు. నామస్మరణం కూడా యాంత్రికంగా వస్తుంటది. ఎటో చూసుకుంటూ స్వామి అయ్యప్ప అయ్యప్ప అంటున్నా 41 రోజు మంచిగా చేయండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఆయన అనుకునే కోరిక కూడా నెరవేరబోతున్నది. ఇది సత్యమైన మాట, శుభం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. ఆవు పాలు తెచ్చామయ్యా అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప, ఆవు పాలు తెచ్చామయ్యా అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప, ఎవరికయ్యా పాలాభిషేకం, శాస్త్రకయ్యా పాలాభిషేకం, ఎవరికయ్యా పాలాభిషేకం, శాస్త్రకయ్యా పాలాభిషేకం. ఓం నమః సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ తరుణాయ నమఃశంకాయ నమఃపదయే చ నమః ఉగ్రాయ భీమాయ నమః అగ్రేవదాయ దుర్వేవదాయ చ నమో మంత్రే జాయసే నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే నమయోపవే నమః శంకరాయ నమస్కారాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప నీకు దుర్గాభిషేకమయ్యా అయ్యప్ప, ఆవు పెరుగు తెచ్చామయ్యా అయ్యప్ప నీకు దుర్గాభిషేకమయ్యా అయ్యప్ప, ఆవు నెయ్యి తెచ్చామయ్యా అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప, ఆవు నెయ్యి తెచ్చామయ్యా అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప, ఎవరికయ్యా పెరుగాభిషేకం, శాస్త్రకయ్యా పెరుగాభిషేకం, ఎవరికయ్యా పెరుగాభిషేకం, శాస్త్రకయ్యా పెరుగాభిషేకం, శాస్త్ర 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 సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం. సంసృష్టన్నరమభయం సమాగతమస్మభ్యం దత్తాం వరుణస్య మన్యో బియందదానహృదయ శత్రువా పరాజితాసో పరిణయంతాం జాతవేదసేదృణమామసోమవ్రాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం తం ధరితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం గర్భఫలే జుష్టా దుర్గాం దేవేగుం శరణమహం ప్రవచ్యే సుతరసి తరసే నమః. పుట్టదేనే తెచ్చామయ్యా అయ్యప్ప నీకు దీనాభిషేకమయ్యా అయ్యప్ప, పుట్టదేనే తెచ్చామయ్యా అయ్యప్ప నీకు దీనాభిషేకమయ్యా అయ్యప్ప, ఎవరికయ్యా తేనాభిషేకం, శాస్త్రకయ్యా తేనాభిషేకం, ఎవరికయ్యా దీనాభిషేకం, శాస్త్రకయ్యా దీనాభిషేకం, శాస్త్ర 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 శాస్త్ర
సర్వేంద్రియాని చ ఖంబాయుర్జ్యోతిరాప కామయ్యా అయ్యప్ప పంచదార తెచ్చామయ్యా అయ్యప్ప నీకు శంకరాభిషేకమయ్యా అయ్యప్ప ఎవరికయ్యా శంకరాభిషేకం శాస్త్రాకయ్యా శంకరాభిషేకం ఎవరికయ్యా శంకరాభిషేకం శాస్త్రాకయ్యా శంకరాభిషేకం శాస్త్ర పూర్వం దేవేభ్యో అమృతస్య నావాహి యో అహమన్నమన్నమదంతమాగ్ని అహం విశ్వం భువన భవ్యగుమాం సువర్ణ జ్యోతి ఏవం వేద ఇత్యుపనిషదు పల్లర సందచమయ పల్లర సందచమయ అయ్యప్ప నీకు రసాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్రాకయ్యా రసాభిషేకం ఎవరికయ్యా రసాభిషేకం శాస్త్రాకయ్యా రసాభిషేకం శాస్త్ర శాస్త్ర స్వామి శాస్త్ర 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 సన్నిధిలో అభిషేకం సర్వశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం సర్వశాస్త్ర సన్నిధిలో అభిషేకం రుద్రపామితో మదే రహ విస్మంతో నమసా విదేమదే విభూతి తెచ్చమయ అయ్యప్ప శ్రీకమయ్య అయ్యప్ప విభూతి తెచ్చమయ్య అయ్యప్ప పద్మాభిషేకమయ్య అయ్యప్ప ఎవరికయ్యా పద్మాభిషేకం శాస్త్రాకయ్యా పద్మాభిషేకం ఎవరికయ్యా పద్మాభిషేకం శాస్త్రాకయ్యా పద్మాభిషేకం స్వామి శాస్త్ర 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 సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం లక్ష్మీశ్చ పత్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషార అముమ్మ చిలక
శివలైకో